హైపోథైరాయిడ్ పేషెంట్స్ థైరాయిడ్ కంట్రోల్ గా ఉందా లేదా అని తెలుసుకోవడానికి మనం కామన్ గా చేసే టెస్ట్ TSH అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనే టెస్ట్. ఇక్కడ థైరాయిడ్ పేషెంట్స్ కి కామన్ గా ఉండే డౌట్ ఏంటంటే ఈ థైరాయిడ్ టెస్ట్ ఇచ్చే రోజు మార్నింగ్ టాబ్లెట్ వేసుకుని ఇవ్వాలా వేసుకోకుండా ఇవ్వాలా అన్నది. అమెరికన్ థైరాయిడ్ అసోసియేషన్ గైడ్ లైన్స్ ప్రకారం ఐడియల్ గా అయితే ఈ టెస్ట్ ని మనం మార్నింగ్ టైంలో ఫాస్టింగ్ లో 7 to 9 మధ్యలో థైరాయిడ్ టాబ్లెట్ వేసుకోక ముందు ఇవ్వడమే మంచిది. ఒక స్టడీలో ప్రూవ్ అయింది ఏంటంటే థైరాయిడ్ టాబ్లెట్ వేసుకున్న తర్వాత TSH లెవెల్స్ చెక్ చేస్తే గనక 3 hours కల్లా ఈ TSH లెవెల్స్ అనేవి ఒక 20% డ్రాప్ అయింది అని. ఫర్ ఎగ్జాంపుల్ మీ TSH లెవెల్స్ 2 ఉండాల్సి ఉంటే గనక మీరు థైరాయిడ్ టాబ్లెట్ వేసుకున్న తర్వాత ఈ TSH లెవెల్స్ చెక్ చేస్తే అది 1.6 ఉండే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇక్కడ ఈ చేంజ్ అనేది పెద్ద సిగ్నిఫికెంట్ కాదు. కానీ ప్రెగ్నెంట్ ఉమెన్ లో ఈ TSH లెవెల్స్ ని చాలా నేరో రేంజ్ లో మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అంటే TSH లెవెల్స్ ఎప్పుడు కూడా 0.5 to 2.5 రేంజ్ లో ఉండాలి. సో కాబట్టి వీళ్ళలో ఈ 20% చేంజ్ అనేది సిగ్నిఫికెంట్ గా కనిపించవచ్చు. బట్ అలా కాకుండా అవుట్ సైడ్ ద ప్రెగ్నెన్సీ అదర్ థైరాయిడ్ పేషెంట్స్ లో ఈ చేంజ్ అనేది పెద్ద సిగ్నిఫికెంట్ కాదు. అండ్ అలాగే ఈ TSH లెవెల్స్ లో త్రూ అవుట్ ద డే అంటే మార్నింగ్ 7 నుంచి నైట్ 7 లోపు చూస్తే గనక ఒక 20% వరకు ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. ఈ ఫ్లక్చువేషన్స్ అనేవి ప్రెగ్నెంట్ ఉమెన్ లో తప్ప మిగిలిన వాళ్ళలో పెద్దగా సిగ్నిఫికెంట్ కాదు. సో మీకు ఒకవేళ ఛాన్స్ ఉంటే గనక మీరు థైరాయిడ్ టెస్ట్ ని మార్నింగ్ ఎంటీ స్టమక్ లో థైరాయిడ్ టాబ్లెట్ వేసుకోక ముందే చెక్ చేసుకోండి. ఒకవేళ ఎనీ రీజన్స్ వల్ల మీరు మార్నింగ్ చేయలేకపోతే గనక మీరు మధ్యాహ్నం ఇచ్చినా సాయంత్రం ఇచ్చినా ఆ TSH లెవెల్స్ లో పెద్ద ఫ్లక్చువేషన్స్ అయితే ఉండవు.